అర్థాలు ఉన్నారో మన మధ్య అలాంటి వాళ్ళు, మంచిది కాదు. అటువంటి సమయంలో మోషే అంటున్నాడు, భయపడకండి, మీరు ఊరక నిలుచుండే. సహోదరుడు, ఇరుక్కుపోయాను, కాలు చేతులు కదపలేని పరిస్థితిలో చిక్కుకుపోయాను, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాను, కుటుంబ సమస్యలో చిక్కుకుపోయాను, ఉద్యోగ సమస్యలో చిక్కుకుపోయాను. ఈరోజు నువ్వు దేంట్లో చిక్కుకుపోయావో నాకు తెలియదు, కానీ చిక్కుకుపోయినటువంటి నీతో దేవుడు చెప్తున్నాడు, ఊరకనే ఉండి నేను అనుగ్రహించు రక్షణను కల్లారా చూడు. దయచేసి వినండి. నోరు కుదురుగా ఉండని వాళ్ళు కుదురుగా ఉండడం సాధ్యమంటారా? చెప్పండి. నోరు కుదురుగా ఉండని వాళ్ళని మీరు కుదురుగా ఉండంటే సాధ్యమా? దయచేసి వినండి. ఆ రోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? అరిచేస్తూ కేకలేచేస్తూ నోరు పడేసుకుంటూ ఆవేశపడిపోతూ కోపంతో రగిలిపోతున్నటువంటి వారిని చూసి, భర్త భార్య నీతోనే దేవుడు చెప్తున్నాడు, ఒక పక్క ప్రార్థన చేస్తావు, మరో ప్రక్క నీ నోటికి పని పెడతావు. ఒక పక్క ప్రార్థన చేస్తావు, మరోవైపు అరిచి కేకలేసి ఇల్లు పీకేసి పందిరేసేస్తావు. దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు అరవడం వల్ల కేకలేయడం వల్ల నీ భర్తలో కానీ నీ భార్యలో కానీ బిడ్డలో కానీ మార్పు రాదు, పరిస్థితులలో మార్పు రాదు. మరి ఎలా వస్తుంది బ్రదర్? దేవుణ్ణి విశ్వసించి నువ్వు మౌనంగా మనశ్శాంతిని కనపరిచినప్పుడే దేవుడు అనుగ్రహించు రక్షణ నువ్వు చూస్తావు. ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకటే, మీరు మౌనంగా ఉండండి చాలు. అదేగా వాళ్ళకి కష్టం. అమ్మ వింటున్నావా? నీ కుటుంబం కట్టబడాలంటే ఒక సీక్రెట్ ఏంటి తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే చాలు. సోదరుడు వింటున్నావా? నీ కుటుంబం కట్టబడాలంటే సింపుల్ సూత్రం ఏంటో తెలుసా? కొంచెం నువ్వు మౌనంగా ఉంటే చాలు. అదేగా మనకు కుదరటం లేదు, అదే కదా మన వల్ల కావడం లేదు, అదే కదా ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో సౌఖ్యానికి సంతోషానికి సఖ్యతకు శత్రువుగా తయారైంది. మౌనంగా ఉండకపోవడమే కదా. మౌనంగా ఉండండి. నేను అనుగ్రహించు రక్షణ కల్లారా చూడండి.